వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. ఈరోజు రిపబ్లిక్ డే. మరి రిపబ్లిక్ డే రోజు మనతో పాటు దేశభక్తి గీతాలు పాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మనందరికీ బాగా సుపరిచితులైన సింహ గారు, వారి టీం. ఇందులో టీం మెంబర్స్ డాలీ, హరి, మానస, అలాగే సాయి తేజ. వీరు నలుగురితో కలిసి సింహ గారు ఇప్పుడు మనతో దేశభక్తి పాటలు పాడుతున్నారు, వారితో పాడిస్తున్నారు. ముందుగా మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. నమస్తే అండి, మీకు కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. సింహ గారు, ఫస్ట్ మీ టీం గురించి ఒకసారి. యాక్చువల్లీ అందరికీ తెలుసు, మూవీస్లో అన్నీ నేను మాస్ సాంగ్స్ పాడుతూ ఉంటాను. హెచ్ఎంటీవీ వారు ఫస్ట్ టైం నన్ను కొంచెం ప్యాట్రియాటిజం పేరుతో నన్ను పిలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇలా అందరినీ కలుసుకోవడం, అలాగే నాతో పాటు ప్రేక్షకుల్ని, హెచ్ఎంటీవీ ప్రేక్షకులను కలుసుకోవడానికి నాతో పాటు మంచి గాయకులు వచ్చారు. నా లెఫ్ట్ సైడ్ ఫస్ట్ సింగర్ డాలీ. సే హాయ్ టు ది పబ్లిక్. అండ్ నెక్స్ట్ హరి అండి, నాకు ప్రతి ప్రోగ్రాంలో ఉంటాడు, మంచి సింగరు. బోల్ బేబీ బోల్లో అలాగే పాడుతా తీయగా, మాధవపేట్ సురేష్ గారితో, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ తోటి, బాలు గారితో కూడా ఎన్నో కాన్సర్ట్స్ చేశారు ఆయన. మంచి సింగర్, ప్లేబ్యాక్ సింగర్. మానస ఆచార్య, షీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ప్లేబ్యాక్ సింగర్. రభసాల్లో నాతో పాటు ఒక మంచి సాంగ్ పాడింది. అలాగే బోల్ బేబీ బోల్ సూపర్ సింగర్స్లో అది మైసెల్ఫ్ నాకు తెలుసు, మై లవ్లీ బడ్డీ, మై డాటర్ తేజస్వి. సో షీ ఈజ్ ఆల్సో జాయినింగ్ మీ టుడే ఫర్ ది ఫస్ట్ టైం స్క్రీన్ మీదకి. అంటే పాటలు పాడుతుంది. ఇవాళ స్కూల్లో చాలా అదరగొట్టేసింది పాటలు పొద్దున. సో నేను నాతో పాటు తీసుకురావడం జరిగింది. వెరీ గుడ్. రిపబ్లిక్ డే రోజు స్కూల్లో పాటలు కూడా పాడేవని చెప్తున్నారు మీ నాన్నగారు. సో నీతో పాట పాడించే ముందు ఫస్ట్ అందరు కలిసి ఒక దేశభక్తి పాటతో స్టార్ట్ చేద్దాం. సో హరి, వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా. వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా. నీ ఇల్లు ఆంధ్రదేశమని నీడే తెలిపిన, నీ నామం ఇండియన్ అంటూ నిత్యం చాటరా. వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా. చాలా బాగుందండి. స్టార్టింగ్ ఒక ఫ్రెష్ సాంగ్తో, చాలా ఫీల్ సాంగ్తో స్టార్ట్ చేసాం. ఫస్ట్ తేజస్వినితో స్టార్ట్ చేస్తాం. నాన్నగారు సపోర్ట్ ఎలా ఉంటుంది? బాగా సపోర్ట్ చేస్తారు, నన్ను గైడ్ కూడా చేస్తారు. అలాగే వాళ్ళ స్కూల్లో కూడా నేను ఒక పాట పాడాను. మా కోసం పాడతావా మరి? పాడు. నిర్మల సుర గంగా జల సంగ్రమ క్షేత్రం, రంగుల హరి విల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. ఉత్తరాన ఉన్నత మౌహిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సాగరం. తూర్పు దిశ పొంగి పొరలే గంగా సంద్రం, తూర్పు దిశ పొంగి పొరలే గంగా సంద్రం. పశ్చిమాన అనంతమౌ సింధు సముద్రం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం, ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం. రత్న గర్భ పేరుగన్న భారతదేశం, ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం, ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం. సత్యధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం, కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం. కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం. చేయి చేయి కలుసుకుంటే సమర స్వభావం, చేయి చేయి కలుసుకుంటే సమర స్వభావం. గుండె గుండె కలుసుకుంటే ప్రగతుల తీరం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. తేజస్వి, చాలా 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 బాగా పాడావు. యాక్చువల్ మీ పిచ్ దిగిపోయిందండి మొత్తం కూడా. నాకు పొద్దున ప్లస్ ఈ లిరిక్స్ కూడా అండి చాలా టచ్గా ఉన్నాయి. ఎందుకంటే మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాము, ఆగస్ట్ 15 సెలబ్రేట్ చేసుకుంటాము.
చాలా మందికి ఏంటంటే ఒక ఇది మన దేశం మనకి సరిహద్దుల్ని అక్కడ మన డిఫెన్స్ వాళ్ళందరూ కాపాడడం, తర్వాత మన సరిహద్దులే కాకుండా మనకి ఎంత అద్భుతమైన కళాఖండాలని భగవంతుడు మన భారతదేశంలో ప్రసాదించాడో ఈ పాట ద్వారా మనకి చక్కగా మన ఒక భిన్న మతాలైనా కూడా ఏకమతంలాగా అందరం ఒక ఈ భూమి మీద ఉన్నాం. చాలా మంచి లిరిక్స్ నాకు నచ్చి ఐ అప్రిషియేటెడ్ హర్ ఇన్ ద మార్నింగ్. మీరంటారు పిచ్ అంటారా? అబ్బో ఇంకా చాలా ఇవి ప్యాట్రియాటిక్, నేను ప్యాట్రియాటిక్ కదా, ఏం ప్యాట్రియాటిక్ ఇలా పాడింది అసలు మాస్ నాలాగనే ఫుల్ మాస్ సాంగ్స్ ఓకే అండి సింహ గారు, యాక్చువల్లీ మీ అమ్మాయి స్కూల్ డేస్లో ఈ రోజు ఎలా పాడిందో మాకు వినిపించింది. మీరు మీ స్కూల్ డేస్లో ఈ టైంలో నేను పాడేవాడిని. నేను కూడా ఇలాగే నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు నాకు పాట గుర్తు, అంటే మొత్తం గుర్తులేదు, నాకు పాట మాత్రం నేర్పించారు. భరతావనిలో పూసిన పువ్వులం ఆ తల్లి ఎదగోటి చిరుదివ్వెలం, భరతావనిలో పూసిన పువ్వులం ఆ తల్లి ఎదగోటి చిరుదివ్వెలం, మన తల్లి భారతి జన్మదినమి నాడే ఆనంద గీతం పాడింది మది నేడే, ఆనంద గీతం పాడింది మది నేడే, భరతావనిలో పూచిన పువ్వులం ఆ తల్లి ఎదగూటి చిరుదివ్వెలం. చిన్నప్పుడు ఈ పాట స్కూల్లో నిజంగా సింహ గారు, నిజంగా సినిమాలో మేము అన్ని మీరు పాడే మాస్ పాటలు వింటూ ఉంటాం. అంత జోష్ మీద అలా చూస్తున్నటువంటి సింహ గారు ఈరోజు ఇంత సీరియస్ గా ప్యాట్రియాటిక్ సాంగ్ చాలా డిఫరెంట్, చాలా బాగుంది. అండ్ మానస, మీరు రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు ఒక మంచి పాట, అండ్ మీ స్కూల్లో కూడా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫస్ట్ చెప్పండి. అంటే స్కూల్ డేస్లో సెలబ్రేషన్స్ తర్వాత మళ్ళీ సింగర్ని అయ్యాక చాలా గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఈరోజు హెచ్ఎం టీవీలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్. అండ్ నా మ్యూజిక్ కెరీర్కి వస్తే ఇప్పుడు సింహ గారి వాయిస్ వాళ్ళ అమ్మాయికి వచ్చినట్టు మా ఇంట్లో కూడా మా మదర్ మ్యూజిక్ టీచర్, తను కూడా సింగర్, క్లాసికల్ సింగర్. సో తన దగ్గరే నేను నేర్చుకున్నాను. మూవీస్లో పాడాను, ఇంకా చాలా రియాలిటీ షోస్లో కూడా పాడాను. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఒక మంచి పాట, మన భారతదేశమే గర్వించదగ్గ అద్భుతమైన గాయని లతా మంగేష్కర్ గారు, ఆవిడ పాడిన ఒక మంచి పాటతో. शुभ दिन है हम सबका, लहरा लो तिरंगा प्यारा, पर्वत भोलो सीमा पर, वीरों ने प्राण गंवाए, कुछ याद उन्हें भी कर लो, कुछ याद उन्हें भी कर लो, जो लौट के घर न आए, जो लौट के घर आए। ए मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। ए मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जब घायल हुआ हिमालय, खतरे में पड़ी आजादी, संगीन पे धड़कर माता, संगीन पे धड़कर माता, सो गए अमर बलिदानी। ऐ मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी।
రియలీ ఫెంటాస్టిక్ మానస, మొత్తం ప్లెజెంట్ అయిపోయింది. చాలా 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 సూపర్ భలే సింగర్ అండి అమ్మాయి. Okay. ఆ షోస్ అన్ని ఇప్పుడు కూడా సినిమాల్లో కూడా షీఈస్ మేకింగ్ వెరీ గుడ్. ఓకే. యాక్చువల్లీ సింహ గారు ప్రతి దాంట్లో కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు అని విన్నాను. అవును. మీరు పాడిన పాటలో మీకు బాగా సపోర్ట్ చేసి లైక్ మంచి అప్రిసియేషన్ ఇచ్చినటువంటి పాట ఏదైనా చెప్పండి. లైక్ ఇప్పుడు ఆ సింహ మూమెంట్ గారు, సింహ గారు మీకు ఇచ్చిన అప్రిసియేషన్ ఆ మూమెంట్ గురించి. అంటే ఒక పాట అని చెప్పను, ఆయన అంటే మెలోడీస్ ఎక్కువ బాగా పాడతావు అని అంటూ ఉంటారు. Oh. అట్ ద సేమ్ టైం ఆయనకు నేను ఫాస్ట్ బీట్స్లో కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాను. Okay. ఈ మధ్య ఇద్దరం కలిసి చాలా హిందీ సాంగ్స్ కూడా పాడుతున్నాం షోస్లో. Oh. సో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఇంకా చాలా చాలా నేర్చుకుంటున్నాం. నాకన్నా అందరూ మంచి సింగర్స్ అండి బాబు. అందరూ బాగా పాడతారు. Good చాలా మంది support, ఉన్నారండి sir. మంచి సింగర్స్. Okay. ఇలా నిజంగా ఇలా టీవీ వాళ్ళు ఈ ప్రతి పండగ ఇది ప్రతిరోజు మనకి పండగలాగా టీవీ ఛానల్స్ ఉంటే మాకు ప్రతిరోజు పండగలాగా అనమాట. అందుకని నాకు ఇవాళ నేను ఏదో వాళ్ళ సినిమా పాటలు పాడినా వీళ్ళందరూ కూడా ఎలివేట్ అవ్వాలనే భావంతో వాళ్ళ టాలెంట్స్ చూపించడానికి తీసుకొచ్చారు. రియలీ వెరీ గుడ్ సపోర్ట్ Yeah, సార్, thanks, వెరీ sir. గుడ్ సపోర్ట్. హరి గారు, మీరు మీ రిపబ్లిక్ డే అంటే మీ స్కూల్ డేస్లో రిపబ్లిక్ డే ఎలా సెలబ్రేట్ స్కూల్ చేసుకునేవాళ్ళు? డేస్లో అంటే తెల్లవారి లేచిన వెంటనే ఇంకా యూనిఫామ్ వేసుకొని బుద్ధిగా స్కూల్కి ఆ రోజు Chocolates ఇస్తారు. చాక్లెట్స్ ఇస్తారు, తొందరగా వెళ్ళిపోతుండే వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ అలాగే కంటిన్యూ ఎవ్రీ ఇయర్ సేమ్. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా అంటే 3 years అయింది ఇట్లాగే ఛానల్స్లో కొంచెం ఈ అన్న సింహ గారు ఎంకరేజ్మెంట్ వలన నిజంగా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఓకే. సో మరి ఆ టైంలో స్కూల్ డేస్లో మీరు ఏదైనా పాటలు పాడిన సందర్భాలు అలా? భారతమాతకు జయజయలు అనే బడిపంతులు చిత్రం నుంచి ఎన్టీఆర్ అవును, గారు. అది రెగ్యులర్ గా పాడించేవాళ్ళు కంపల్సరీ అప్పుడు స్కూల్ డేస్ లో. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, Yeah. ఈ పాట పాడితే చాక్లెట్ ఇస్తారని ఇప్పుడు అర్థమైపోతుంది. నాకు అలాగే అనిపిస్తుంది, చిన్నపిల్లలు అయిపోయానేమో, చాక్లెట్ ఏదో ఒకటి రెండు చాక్లెట్ రూమ్కి ఎప్పుడు వెళ్ళిపోదామా. ఇప్పుడు చాక్లెట్లు ఇస్తారు కదా ఇక్కడ. ఇస్తాండి, అయిపోగానే ఇస్తాం గ్యారెంటీ. యా, మీరు పాట పాడండి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. విప్లవ వీరులు వీరమాతలు, విప్లవ వీరులు వీరమాతలు. ముద్దు బిడ్డలై మురిసిన భూమి, ముద్దు బిడ్డలై మురిసిన భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ పాడారండి. ఎవరి కాళ్ళు చాలా పోటాపోటీగా పాడుతున్నారు. మీరు ఇది పడితే నేను ఇంకా అదే ఛాన్స్ అని వాళ్ళతో కలిపేస్తున్నాను. అందరు దానికోసమే చాలా ఇంట్రెస్టింగ్ ఒకరి తర్వాత ఒకరు వ్యూయర్షిప్ పెరుగుతోంది. సింహ గారు యాక్చువల్లీ ఆ సినిమాలో ఆ పాట పాడారు, ఈరోజు ఈ పాట ఎంత చక్క పాడుతున్నారని చూస్తున్నారు. బాగుందండి, చాలా బాగుంది. ఇంకా డాలీ, మీరు రిపబ్లిక్ డే ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు? ఈ రిపబ్లిక్ డే ఎలా ఉంది? నిజంగా ఈ రిపబ్లిక్ డే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడో స్కూల్ డేస్లో సెలబ్రేట్ చేసుకున్నాము, మరలా చాలా గ్యాప్ తర్వాత మరలా హెచ్ఎం టీవీ వాళ్ళు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మొదటిగా హెచ్ఎం టీవీ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తర్వాత నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ఈ ప్లేస్కి తీసుకొచ్చిన సింహ గారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ప్రేక్షకులందరికీ విష్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే. చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఒక మంచి పాట. యా, ఇది కొంచెం ఒక ట్రాక్ ప్లే చేస్తానండి, ఆ ట్రాక్ మీద అమ్మాయి పాడుతుంది. ఓకే. స్పీకర్ వాల్యూమ్ ప్లీజ్. యా, స్పీకర్ వాల్యూమ్ వస్తుందండి.
Here it is. కొంచెం క్రిస్టియన్. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం మమత నెరిగిన మాతృభూమికి మంగళం మాతరం మగువ శిరస్సున మణులు పొదిగెను హిమగిరి కలికి పదములు కడలి కడిగిన కడయిరి I love India I love India I love India I love India తక్కిట తక్క ధిమ్మి తక్కిట తక్క తరిగిట తక్కిట తక్క ధిమ్మి తక్కిట తోం తరిగిట ధిమ్మినా ధిన్నా తిరిగిట ధీ తక్కిట ధిమ్మి తక్కిట తకదిం తకదిం తరిగిట తకతోం గంగ యమునలు సంగమించిన గానము కూచిపూడికి కులుకు నేర్పిన నాట్యమా అజంతాల ఖజురహోల సంపదలతో సంపులొలికి భారతీ జయ మంగళం మాతరం I love India I love India I love India I love India జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం తాజ్ మహల్ ప్రణయ జీవుల పావురం కృష్ణవేణి శిల్పరమణి నర్తనం వివిధ జాతుల వివిధ మతముల ఎదలు మీటిన ఏకతాళపు భారతీ జయ మంగళం మాతరం I love India I love India I love India I love India జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం మమత నెరిగిన మాతృభూమికి మంగళం మాతరం వందే మాతరం జై హింద్. రియలీ గ్రేట్ మై గాడ్ రియలీ గ్రేట్ అండి. చాలా చాలా ఇది నిజంగానే గాడ్స్ గిఫ్ట్ అని చెప్పుకోవాలండి. అన్ని ప్రొఫెషన్స్లో అందరూ ఎదుగుతూ ఉంటారు, కానీ కంఠం నుంచి వచ్చే ఆ వాయిస్లో నిజంగా అది మాత్రం గాడ్స్ గిఫ్ట్ అనే చెప్పుకోవాలి. ఒకళ్ళ మించి ఒకళ్ళు అద్భుతంగా పాడేస్తున్నారు. అసలు ఈ రిహార్సల్స్ ప్రాక్టీస్ అనేది ఎలా ఉంటుందండి? అంటే అండి ప్రతి పాట కూడా ఫస్ట్ మేము ఫీల్ అవుతేనే వేరే వాళ్ళని కరెక్ట్గా ఫీల్ అవ్వగలిగే చేస్తాం అనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే
ఇక్కడ పాడుతున్నా కూడా నాకు తెలియని ప్రతి పాటకి ఒక తెలియని బూస్ బంప్స్ వస్తున్నాయి, బూస్ బంప్స్ emotions తో, yeah. సో దాంతో ఏంటంటే రిహార్సల్స్ కూడా నేనైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదండి హానెస్ట్లీ. నేను వీళ్ళ మీద డిపెండ్ అయ్యాను యాక్చువల్లీ. ఆ అమ్మాయి మాత్రం డాలీ ఇవాళ మధ్యాహ్నం ఈ పాటకి నేను చెప్పాను ఈ పాట పాడేయను అంటే, లేదండి నేను చూసుకోవాలని ఒక 10 times ఇంటికి వచ్చి ట్రాక్ పెట్టుకోవడము. నేను ఐఎమ్ డూయింగ్ మై ఓన్ వర్క్, షీ వాజ్ లిజనింగ్ టు ద ట్రాక్ అండ్ రివర్స్ చేసుకుంటూ ఈ నోట్ అందట్లేదు, ఈ నోట్స్ అడగండి అన్న, మీరు అలా అంటే నేను డిప్రెస్ అయిపోతానండి, నేను పట్టించుకోను, మీరు అలా అనకండి అని చెప్పేస్తే. బట్ షీ టు రీడ్ ఏ గ్రేట్ జాబ్ అండ్ అలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండింది. ఇప్పుడు కూడా అంత అద్భుతంగా పడింది. అందుకని రిహార్సల్స్ చేస్తూ ఉండే 10 సార్లు. ఈ అమ్మాయి మా అమ్మాయి కూడా 3 సార్లు 4 సార్లు పొద్దున్న పాడతాం కూడా తీసుకొచ్చా. మీ దగ్గర ఆల్రెడీ ప్రూవ్డ్ సింగర్స్, నేను వెరీ ప్రూవ్డ్, ఓవర్ ప్రూవ్డ్. సో సో అలా రిహార్సల్స్ కంపల్సరీ అండి. మేము ఇంకా చాలా తక్కువ అండి. బాలు గారు కానీ చిత్రా గారు కానీ అండి, వాళ్ళు పాడిన పాటే 10 సార్లు మమ్మల్ని ఏమ్మా ఇక్కడ కరెక్ట్ వచ్చిందా అంత వాళ్ళని చూసే సగం నేర్చుకున్నాం మేము. ఎంత కేర్ తీసుకుంటారండి రిహార్సల్స్కి వాళ్ళు. వాళ్ళంతా మాకు ఆదర్శప్రాయాలు. అంత అలాగే చేశాం కాబట్టి ఇలా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా గళంతో ఇంత మన భారతీయులందరినీ కలుసుకునే అవకాశం కలిగింది. ఓకే అండి, ఇప్పుడు ఎలాగో బాలు గారు పేరు, గీత చిత్ర గారి పేరు, బాలు గారిది ఒక సూపర్ సాంగ్ అండి, మంచి పాట నేను పాడతానండి. ఇందాక చెప్పాను నేను, మనం ఇంత హాయిగా ఇక్కడ ఉండగలుగుతున్నామంటే మన సరిహద్దుల్ని మన 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 మిలిటరీ వాళ్ళు కానీ, అటు నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ కాపాడుతున్నారు. సో వాళ్ళని ఉద్దేశించి అలనాటి మేటి నటులు శ్రీ నందమూరి తారక రామారావు గారు నటించినటువంటి ఒక సూపర్ సాంగ్ మనందరి కోసం, అగైన్ ట్రాక్ మీద మీ అందరి కోసం. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी कस्मादपि गरीयसी ये तल्ली निनु कन्नदो ये तल्ली निनु कन्नदो आ तल्ली कन्न जन्मभूमि गोप्पदिरा जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी. నీ తల్లి మోసేది నవమాసాలేరా, ఈ తల్లి మోయాలి కడ వరకురా, కట్టే కాలే వరకురా. ఆ రుణం తల కొరివితోనే తీరురా, ఈ రుణం ఏ రూపానా తీరేనురా. ఆ రూపమే ఈ జవానురా, త్యాగానికి మరో రూపు నువ్వురా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి.
గుండెకు తెలుసు గుండె బరువెంతో ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధెంతో ఈ గుండె రాయిగా మారి ఆ గుండెల్లో ఫిరంగులు మోగాలి మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషుల కోసం ఈ మనుషుల కోసం ఈ మనుషుల కోసం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. చాలా 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 బాగుందండి. మీ వాయిస్కే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు సింహ గారు. ముందు అసలు ఆ హై లెవెల్ పిచ్ కావచ్చు, ఆ బేస్ కావచ్చు, ప్రతిదీ. సో ఈ వాయిస్కి ఉన్నటువంటి ఫ్యాన్స్ నుంచి మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ గురించి తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ స్పెషల్ ప్రోగ్రాంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. తేజస్వి ఇందాక మంచి పాట పాడావు. ఇప్పటికే మీ ఫ్రెండ్స్ అందరూ కాల్ చేస్తున్నారంట, చాలా బాగా పాడింది తేజస్వి, రేపు స్కూల్కి ఎప్పుడు వస్తుంది ఏంటని అడుగుతున్నారంట. సో మరో మంచి పాట పాడి వినిపిస్తారని. సరే, నేను ఇప్పుడు ఒక హిందీ సాంగ్ పాడబోతున్నా. राष्ट्र की जय चेतना का गान वंदे मातरम, राष्ट्र भक्ति प्रेरणा का गान वंदे मातरम, वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम, वंशी के बहते स्वरों का प्राण वंदे मातरम, झल्लरी जनकार जन के नाद वंदे मातरम, शंख की संकोश का संदेश वंदे मातरम, राष्ट्र भक्ति प्रेरणा का गान वंदे मातरम, वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम, सृष्टि बीज मंत्र का है मर्म वंदे मातरम, राम के वनवास का है काव्य वंदे मातरम, दिव्य गीत ज्ञान का संगीत वंदे मातरम, राष्ट्र भक्ति प्रेरणा का गान वंदे मातरम, वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम, हल्दी घाट की स्वरों में व्याप्त वंदे मातरम, दिव्य जोहर ज्वाल का है तेज वंदे मातरम, वीरों के बलिदान का हुंकार वंदे मातरम, राष्ट्र भक्ति प्रेरणा का गान वंदे मातरम, वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. చాలా కాన్ఫిడెన్స్గా చాలా 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 కాన్ఫిడెన్స్గా పాడుతున్నావు. చాలా బాగుంది. నీకు బెస్ట్ బాగా అంటే సింగర్స్లో బాగా ఇష్టమైన బెస్ట్ సింగర్ ఎవరు చెప్పు? మా నాన్న. అదే ఫింగర్ పాయింట్లో ఉందా లేదా అని అడిగాను. ఆబ్వియస్లీ ఆఫ్ కోర్స్ కదా. ఓకే సార్, మీకు చెప్పండి, మీకు పర్సనల్గా సింగర్స్లో బాగా ఇష్టమైన వాళ్ళు. నేను హిందీలో కిషోర్ కుమార్ గారు అంటే బాగా ఇష్టం అండి. తర్వాత తెలుగులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన పాటలు పాడే స్టార్ట్ చేసేవాడిని. ఆయన ఇప్పటికి కూడా ఇన్స్పిరేషన్గానే ఉంటాను. ఆయన షోస్ చూడడానికి వెళ్ళి రవీంద్ర భారతిలో తన్నులు తిన్న ఉన్నాయి మను గారు ఆయన షోస్. సో మళ్ళీ ఆయనతోనే కలిసి షోస్ చేశాను, ఆయనతో ట్రావెల్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఆయన పుట్టినరోజు నా పుట్టినరోజు ఒకటే రోజు, June 4th. ఆ రోజు ఇద్దరం మాట్లాడుకుంటాం ఫోన్ చేసి, ఇద్దరు ఒకరికొకరు విష్ చేసుకుంటాం. ఆ రోజు ఆయన కూడా రెస్పాండ్ అవుతారు. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అన్నాడు. బాలు గారు ఫీమేల్ సింగర్స్లో జానక్ గారు, చిత్ర గారు. ఇందాకే అన్నానండి. సింహ గారు
నేను మాస్ పాటలే పాడతాను అని చెప్తున్నారు కానీ కిషోర్ కుమార్ గారి సాంగ్స్ పాడడంలో స్పెషలిస్ట్ అని చెప్పాలి సింహ గారు. ఆల్ ఓవర్ మొత్తం అంటే ఒక 3-4 అవర్స్ ఆయన అన్ని పాడేయగలరు అనమాట, అనర్గళంగా ఏ సింగర్ సపోర్ట్ లేకుండా. అంత మంచి హిందీ మీకు songs పాడారు. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది వాయిస్ కానీ పక్కన మానస ఫస్ట్ అనుకుంటా. సో మీకు అలా వచ్చిన కాంప్లిమెంట్, బాలు గారు ఇచ్చిన కాంప్లిమెంట్ గురించి చెప్పండి. బాలు గారు ఒక 2 షోస్లో పాడడం జరిగిందండి. చెప్పారు, నేను ఈ మధ్య ఈ 2 yearsలో చాలా హిట్ సాంగ్స్ ఫిలింఫేర్ అవార్డు వచ్చిన తర్వాత ఆయన చెప్పాను, గాడ్ బ్లెస్డ్ యూ లాట్ అమ్మా, ఎన్నో పాటలు పాడితే నాకు ఒక అవార్డు వచ్చింది, అటువంటిది షార్ట్ టైంలో యూ గాట్ లాట్ ఆఫ్ అవార్డ్స్, అన్ని జోనర్స్ పాడేటట్టు నీ వాయిస్ అన్నిటికీ సూట్ అవుతుంది. సో నేను సంగీతం నేర్చుకోలేదండి. సో ఇంకా నేర్చుకుని ఇప్పుడు ఇచ్చే ప్రతిదాన్ని నువ్వు కొత్త నీకు వాయిస్ భగవంతుడు ఇచ్చింది వరం కాబట్టి దాన్ని ఇంకా మౌల్డ్ చేసుకుని అన్ని జోనర్స్ పాడేమంటే నువ్వు నిలబడిపోతావు అని ఆశీర్వదించారు. అలాగే ఆయన ఏం ప్రత్యేకంగా చెప్పకలేదండి, ఆయన పాటలు ఆయనతోటి ప్రోగ్రామ్ చేస్తేనే సగం నేర్చేసుకుంటాం. ఆయన ఇప్పటికీ కూడా ఎంత భయపడతారంటే స్టేజ్ ఎక్కే ముందు ఒకసారి 10 సార్లు దేవుడి దండం పెట్టుకుని సౌండ్ చెక్ చేసుకుని ఇయర్ మానిటర్స్ పెట్టుకుంటారు. మేము ఇంకా ఇక్కడ ఏం మానిటర్స్ లేకుండా పాడుతున్నాం అనమాట. ఒక్క నోట్ కూడా పక్కకి వెళ్ళినవారు ఆయన. రికార్డింగ్ ఎలా ఉంటుందో స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళది అలాగే ఉంటుంది. అది వాళ్ళ స్పెషాలిటీ, అంత పర్ఫెక్షన్ ఈ రోజుకి కూడా. అందుకే అంత లాంగ్ లాస్టింగ్ ఉన్నారు వాళ్ళు. మోస్ట్ ప్రొఫెషనల్స్, హైలీ లిజెండ్స్ అన్నమాట. లిజెండ్స్ అంటే వాళ్ళనే అనాలి. ఓకే సార్, ఇప్పుడు మానస మరో పాట నేను నుంచి వినాలండి. తప్పకుండా. పి సుశీల గారి సాంగ్స్ కూడా నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్ సింగర్. ఒక మంచి పాత పాట, ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ గుర్తు చేసుకునే పాట. ఓకే. నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. స్వతంత్ర భారత రథ సారథి అయి సమరాన దూకి నేతాజీ, సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ. గుండెకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి, తెలుగు వారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయను అమరజీవి. ఆ దేశ భక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం, నీవు పుట్టిన ఆ దేశం. నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. చాలా 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 బాగుంది. ఇది కూడా ఒక నిజంగానే ఫస్ట్ నుంచి ప్రతి పాటను కూడా వేరియేషన్ చూపిస్తూ దానికి సరిపడా స్వరాలతో ముందుకు వెళ్తూ చాలా చాలా బాగుంది సార్. మీ టీం అద్భుతంగా పాడుతోంది మొత్తానికి. హరి గారు మీ నుంచి ఒక పాట. అది ఇద్దరం పాడతాము. దేశం మనదే అనే ఒక చక్కటి అనుప్రూబెన్స్ గారు కంపోజింగ్ చేశారు, జై సినిమాలో చాలా హిట్ సాంగ్. దేశం మనదే తేజం మనదే, దేశం మనదే తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే జాతి మనదే, ప్రజల అండదండా మనదే. అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటే లేరా. ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమౌదాం అంతా ఈ వేళ. వందే మాతరం అందామందరం, వందే మాతరం అందామందరం. దేశం మనదే తేజం మనదే, దేశం మనదే తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. ఇది కూడా చాలా బాగుందండి. సింహ గారు ఒక పాట సింగిల్గా పాడుతున్నప్పుడు, సోలోగా పాడుతున్నప్పుడు
ఆ గమకాలు స్వరాలు అనేవి బ్యాలెన్స్ చేసుకోవడం కుదురుతుంది. కానీ ఇద్దరు కలిసి పాడుతున్నప్పుడు అవన్నీ సమానంగా ఇద్దరు ఎక్కడ తప్పులు పోకుండా చాలా కష్టమేమో నాకు తెలిసి సింక్ కావడం అనేది. మాకు కూడా రికార్డింగ్స్ లో మేము కూడా ఒక్కొక్కసారి కొన్ని సాంగ్స్ డబుల్ ట్రాక్ అంటారు అనమాట. సింగిల్ పర్సనే 2 ట్రాక్స్ పాడతారు, ఎందుకంటే లెఫ్ట్ రైట్ ప్యానింగ్ కోసం అని పాడతారు. అప్పుడు ఆ సింక్ చేసి పాడాలి మనం. ఫస్ట్ ఒకసారి పాడేసిన తర్వాత వెంటనే అదే లైన్ ని సిమిలర్ గా పాడితేనే సింక్ అవుతుంది. అలాగే గ్రూప్ సింగింగ్ కానీ ఏదైనా అది కోఆర్డినేషన్ అనమాట. అన్నీ కలిస్తేనే అంత ఏదైనా ఒక స్వీట్ కానీ ఒక బిర్యానీ కానీ ఎనీథింగ్ ఎనీ ఐటమ్ ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్గా పడితేనే దానికి ఒక బ్యూటీ వస్తుంది. అలాగే ఒక డ్యూయట్ కానీ ఏదైనా ఒక గ్రూప్గా పాడుతున్న ఒక ఆ మిక్స్చర్ ఉంటేనే ఆ బ్యూటీ వస్తుంది. అటువంటి పేట్రియాటిక్ సాంగ్స్ ఏంటంటే కలిసి పాడుకునేందుకు అది అందరి నోట కూడా పలికితే ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి ఒక గ్రూప్ పాట వినాలండి. గ్రూప్ సాంగ్ అండి, మళ్ళీ కీరవాణి గారు కంపోజ్ చేసిన నాకు ఇష్టమైనటువంటి పాట, అందరికీ కూడా ఇష్టమైంది. ఇది ఒక సూపర్, అంటే ఒక ప్రతి లైన్ కూడా ఎంతో అంటే దేశభక్తి గీతం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పాట. ఇంకా ఎప్పటికీ ఈ ప్రపంచం ఉన్నంత కాలం నిలిచిపోయేటువంటి పాట ఇది. అది మేము మనందరి కోసం అగైన్ ట్రాక్ లో పాడుతున్నాం మేము అందరం కూడా కలిసి. కొంచెం ఎమోషన్ గా డైలాగ్స్ కూడా చెప్తాను ఇందులో. తప్పకుండా. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత గన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు ఝడిపిస్తే మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై నిలిచి మాతృభూమి నుదిటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. అడుగో అవిభయంకరుడు కట్ట బ్రహ్మనా, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగు అది భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరేయ్, ఎందుకు కట్టాలి రాశిస్తూ? నారు పోసావా, నీరు పోసావా, కుప్పనుచ్చావా? ఒరేయ్ తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టి మెతుకులు తిని బతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా అని పెళపెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉక్కు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒదిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు బట్టిన తెల్లదొరగాడెవ్వడు. బ్రతుకు తెరువుకి దేశమొచ్చి బానిసలుగా మమ్మునెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చెరా.
పడుగు జీబులు బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ కండ్ర నిప్పుల కండ్రగొడ్డలి పన్ను గడతది చూడరా. అన్నా మన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బలమెట్టి మరఫిరంగులెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం. ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ అఖండ భరత జాతి గన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతామని తన స్వర్గమని ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హింద్ అని గడిపాడు. గగన సిగల కెగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారలు కన్నది ఈ దేశం. చరితార్థుల కన్నది నా భారతదేశం. నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. జై హింద్. ఇది మరో అద్భుతంగా ఉందండి. ఒక భారతీయులంటే ప్రతి రక్త బొట్టులో కూడా భారతీయతను చూపిస్తారు అంటారు. ఈ పాట రూపేణా మీరు చూపించడం ఈరోజు రిపబ్లిక్ డే రోజు ఒక నిజంగా ఒక పెద్ద గిఫ్ట్ లా అనిపిస్తుంది. రెండు ఉన్నాయండి ఇందులో. ఇది అసలు కీరవాణి గారు కంపోజ్ చేసినటువంటి సాంగ్స్లో టఫెస్ట్ సాంగ్ అనమాట. డైలాగ్స్ కంటిన్యూస్గా 6.5 minutes సాంగ్ ఇది. సో ఎంత ఊహించి చేశారంటే ఆయన. మీరు విజువల్స్ చూస్తే కూడా ఈ పాటలో మనకి చాలా ప్యాట్రియాటిజం కనపడుతుంది. సో రియల్లీ నేను ఎప్పుడు ఇన్స్పైర్ అయ్యి పాడే పాట అండి. మా ప్రతి ప్రోగ్రామ్స్లో లాస్ట్ సాంగ్ ఇది కంపల్సరీగా ఉంటుంది. ఫైనలీ వందే మాత్రం సాంగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ రిపబ్లిక్ డే అయినా ఏ ఇండిపెండెన్స్ డే అయినా మనకి ముందుగా గుర్తొచ్చేది, చివరిగా కూడా వందే మాత్రంతో మనం ఫినిష్ చేస్తాం. ఒకసారి ఆ పాటతో ఇంకొక చిన్న పిల్లలు కూడా ఉన్నారు మాతో పాటు జాయిన్ అయ్యేందుకు. వాళ్ళిద్దరు కూడా అందరూ పిల్లల్ని పిలిచి వాళ్ళు. సో అందరం మరొకసారి మరో ఇద్దరు చిన్నారులు జాయిన్ అవుతున్నారు. తప్పకుండా తెలియజేస్తూ అందరం కలిసి అంటే ఈ చక్కటి అవకాశం మాకు అందరితో కలిసి రిపబ్లిక్ డే జరుపుకున్న సందర్భంగా ఇప్పుడు వందే మాత్రం పాటతో మనం ఫినిష్ చేద్దాం. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ సీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం సుప్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. చాలా చాలా అత్యద్భుతంగా ఉందండి. ఈ చిన్నారులతో కలిసి
మీ టీంని ఎంతో ప్రోత్సహిస్తూ ఒక్కొక్క స్టెప్ వాళ్ళు కూడా మీ వరకు వచ్చేంత వరకు కృషి చేస్తున్నారు. సో ఇలాగే వెళ్ళాలని. యాక్చువల్లీ పాటలు అంటే ప్రతి ఒక్కరు కూడా ఏ సిచ్యువేషన్ తగ్గట్టు, అంటే బాధలో ఉంటే పాటే కావాలి, ఆనందంగా ఉంటే పాటే కావాలి, జోష్లో ఏదైనా పాట అనేది ఒక మెడిసిన్గా అయిపోయిందండి. సో దేవుడు ఇచ్చిన పెద్ద వరాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ మంచి మంచి ప్రాజెక్ట్తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అండి. హెచ్ఎం టీవీతో ఈరోజు మీరు ఇలా సెలబ్రేట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. థ్యాంక్ యూ. ఇదండి వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. నమస్తే.